వీలైతే సాయంత్రం మళ్ళీ నీ పని చేయి, నువ్వు సోమరిగా ఉండవు ఇచ్చాడట దాసుడు. ఎన్ని రూపాయలు ఇచ్చాడట? ఇంచుమించు 50 రూపాయల. తర్వాత 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించను తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఈయన వెళ్ళాడు, అనేక రాజ్యాలు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును. సోమరి లేమి అంటే ఏంటో తెలుసా? సోమరి చుట్టూ లేమి తిరుగునంటే దరిద్రము ఆడవాడుతూ తిరుగుతాడు వాని చుట్టూ. ఎట్లా దరిద్రం ఏం చేస్తాడు కదా? తాండవం ఆడుతాడు అని అన్నట్టుగా సోమరి చుట్టూ అది ఆనందపడుకుంటూ తిరుగుతాడు కదా. సోమరి చుట్టూ లేమి అంటే ఏంది? వాడికి ఇరుకులు ఉంటాయి. లేమి ఉండొద్దు, మనం లేమిలో ఉండొద్దు. కలిమి కలిగిన వారముగా మనము ఉండాలి. ఎందుకంటే పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని చేసిన వాడిని దేవుడు దీవిస్తాడు. దేవుడు అంటున్నాడు, మీరు 6 దినములు పని చేయడి. దేవుడు ఏమన్నాడండి? మీరు 6 దినములు పని చేయి, 7వ దినం విశ్రాంతి దినం. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో గడపు, దేవుని సన్నిధిలో ఉండు. ఆ ఒక్కరోజు కూడా దేవుడు దీవిస్తాడట. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి? పని. ఇది బలా మంచి దాసుడు ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, అతడు బలా మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండువని వానితో చెప్పెను. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా, నీ మీన వలన 5 మీనాలు సంపాదించదనని అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. 10 సంపాదించినోడికి 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉండు అన్నాడు. 10 రూపాయలకు 10. వాస్తవం అండి. 5 సంపాదించినోడికి అన్నాడు, నువ్వు 5 పట్టణాలు బాగా డబ్బులు వింటారు, నీ దగ్గర డబ్బు లేకపోతే లేదు. 10కి 10 సంపాదించినోడికి 10 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు. అదే 5 ఇచ్చాడు. 5 ఇచ్చినోడికి 5 సంపాదించుకుంటే నువ్వు 5కి 5 సంపాదించినటువంటి 5 ప్రాంతాలు నీ అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు, విత్తని దానిని కోయివాడనై కఠినడు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని అంటే విత్తని దానిని కోయేదాని. ఇంకొక అధ్యాయంలో ఏముంటుందంటే, విత్తుతనే దేవుడు కోస్తాడు పంట. విత్తకుండా ఎవరైనా కోస్తారా? మీరు పంటలో పోయి విత్తుతనే పంటని తీస్తారు, కానీ విత్తకుండా పోయి పొలంలో రామంట వస్తుందా? రాదు. అందుకని అంటాడు ఇక్కడ అంటున్నాడు, అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. తర్వాత 22వ వచనం చదువుతాను. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయివాడనైన కఠినుడనని నీకు తెలిసి ఉండునా. 23వ వచనం చదువుతాను. నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుంది నేను అతనితో చెప్పాను. హల్లెలూయా. నీకు ఇచ్చాను కదా, నీ చేత కాకపోతే ఇగో సహకారిగా నా దగ్గర 50 రూపాయలు నీ దగ్గర ఉంచంటే వాడు సామాను కొనుక్కొచ్చుకొని అమ్ముకొని, మళ్ళీ సామాను కొనుక్కొచ్చుకొని అమ్ముకొని నీకు ఎంతో అంత కల్పించినది కదా, తీసుకొని దాన్ని రుమాల్లో కట్టి దాచిపెట్టి. చదవండి 24వ వచనం. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు కలిగిన వానికి కీయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక వీడు దరిద్రుడు, వీడు పని చేస్తలేడు, వీంతో మనకు అవసరం లేదు, 6 రూపాయలు తీసుకో. ఇప్పుడు ఏమైంది? ఆ ఉన్న రూపాయి తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే వాడు ఇక బీదవాడు, ఇంకా బీదవాడు దరిద్రంలోనికి వెళ్ళిపోయాడు. ఎన్నో వచ్చిన 24. వీని యొద్ద ఆ మీనా తీసివేసి 24 వచ్చిన 10 మీనాలు కలిగిన వానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పిన వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే. చాలా జాగ్రత్తగా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు
కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. హల్లెలూయా. వా, వీని దగ్గర నుంచి తీసేయి. మనం అనుకుంటాను ధనవంతులు ధనవంతులు అంటే, వినండి వినండి, ధనవంతులు అని అంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యం చెప్తాందంటే, ధనవంతులు పని చేయొద్దు, ధనవంతులు దేవుని రాజ్యం బోరని కాదు. అసలు యాక్చువల్గా బైబిల్లో చూసినట్లయితే ధనవంతుని గురించి ఒక మాట అంటాడు, ఇదిగో సూదిలో ఒంటె దూరుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట అసంభవం అని ఎందుకన్నాడంటే, వీడికి డబ్బు బలం ఉండి లేకపోతే డబ్బు ఉండి దేవుణ్ణి ధిక్కరిస్తాడు కాబట్టి వాడు వెళ్ళడు. కానీ అబ్రహాము ధనవంతుడే, మోషే ధనవంతుడే, యోసేపు ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, ఇశ్రాయేలీలంతా ధనవంతులే కాదా? వాళ్ళందరూ పేదవాళ్ళ అండి? కాదు. ఎందుకు ధనవంతులు అంటే, దేవుడు లేనోడు దరిద్రుడు. అది దేవుడు లేనోడు ఏందట, వాడు దరిద్రుడు. దేవుడు లేని వాడు డబ్బులు బాగుండేది, నాతో దేవునితో నాకేం పనే, నేను హాస్పిటల్కి పోగలను, నేను దవాఖానకు పోగలను, నా రోగం బాగు చేసుకోగలను, ఇంకా నాకు దేవుడితో పని ఏంటి అని అనుకుంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఉండాలి అంటున్నాడు. అయితే అంటున్నాడు వాడు, అయ్యా వానికి 10 మీనాలనే వాడిని తీసుకున్నాడు, ఆ రూపాయి తీసుకొని 10 ఇచ్చిండట. అరే ఇదేంది 10 ఎందుకు ఇచ్చిండంటే, వాడు మళ్ళీ 11 సంపాదించగలడు. 11 సంపాదించగలడు. ఎందుకంటే వాడు పని చేయగలిగిన శ్రద్ధ వానిలో ఉన్నది. వాడు అయ్యా వానికి 10 మీనాలు కలవే, 25వ వచనంలో అయ్యా వానికి 10 మీనాలు కలవే అనిరి, అందుకతడు కలిగిన వానికి ఇవ్వబడును. వానికి కలిగింది, వాడు పొదుపు చేస్తున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, వానికి ఇస్తా నేను. చూసారా, సంపాదించుకున్నటోనికే ఇస్తాడట. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయండి, ఎవరికైతే లేదో ఉన్నది కూడా వీకెత్తాడట దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు దరిద్రంగా ఉంటే ఆ ఉన్న రూపాయితోనే బతకని అన్నాడట, ఆ ఉన్న రూపాయి కూడా తీసేస్తాడట. ఏం చేస్తాడట, ఆ ఉన్నది కూడా తీసేస్తాడు. ఆ ఉన్నది తీసేసిండంటే వాడిని లెక్క అవుట్ అన్నట్టు. మనం పేదవాడు దేవుని రాజ్యంలో పోతాడు అంటే, ఈ ఉన్నది తీసేసినాక బోడు వాడిగా అసలే తీసేసే, ఇంకా పోయే పరిస్థితే లేదు. అందుకంటాడు, లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయడని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్ముని ఎరుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పిన. అసలు నా మీద ఇష్టం లేదు, అసలు నా మీదనే నీకు ఎలాంటి ఆలోచన లేదు, నేనంటే నీకు భయమే లేదు, యజమాని అంటే నీకు భయం లేదు, వీని తీసి వేసేయండి అంటాడట. కథ వీని అసలు సంహరించడం అంటే ఏంది, నేను చంపేసే అంటాడట. ఇప్పుడు దరిద్రుడిని ఏం చేస్తాడట దేవుడు, పని చేయకుంటున్నాడు దేవుడు చంపేస్తాడట. అందుకేనట ఇద్దరికి ఒకసారి చెప్పిన, భక్తులు మనోళ్ళు విన్నారు, భూమి కూడా ఓర్చుకోదాట దరిద్రుడిని. ఏది ఓర్చుకోదాట, వాడు వండుకున్న మంచం కూడా ఓర్చుకోదాట. మంచం చీ కొడుతుందాట తెలుసా దరిద్రునికి ఏం చెప్తుందాట తెలుసా, మంచం ఏం చెప్తుంది అమ్మ చెప్పండి. మంచం, ఒరే దరిద్రుడా ఏంద్రా నా మీద వండుకుంటాను, మంచం అంటదట. నువ్వు పని లేదు పాట ఎప్పుడు పండి ఉంటాడు చూడు, వాడిని మంచమే తిడుతుందట. అర్థం చేసుకోండి, చాలా మంచి మాట ఇది. మంచమే తిడుతుందట. ఆ మంచిల గ్లాసు పట్టుకొని వస్తావు, రే దరిద్రుడా నువ్వు పనే చేస్తలేవు, నువ్వు అరుడో కాదురా, కలిగిన వానికి ఇవ్వబడును. దరిద్రుణ్ణి దేవుడు అంటున్నాడు సంహరి